నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. హృదయశుద్ధి కనికరము కలిగియున్న వారి ధన్యులు. సాత్వికులు సమాధాన పరచువారి ధన్యులు. హృదయశుద్ధి కనికరము కలిగియున్న వారి ధన్యులు. సాత్వికులు సమాధాన పరచువారి ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారి ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొనువారి ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారి ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొనువారి ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
మేము యునైటెడ్ క్రిస్టియన్ యూత్గా ఆయా గ్రామాల్లో సువార్త పరిచర్య చేస్తూ ఈ దినాన ఈ ప్రాంతానికి రావటానికి, ఈ ప్రాంతంలో సువార్త పరిచర్యకు అడిగినప్పుడు సంతోషంగా అంగీకరించిన ఈ కమిటీ వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వస్తూ ఉంటున్నాం. దినమున మన మధ్యలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అధ్యక్షులు బ్రదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా శ్రద్ధ కలిగి దేవునికి వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట చేస్తూ ఈ సమయాన్ని బ్రదర్ వినీత్ కుమార్ గారికి అప్పగిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన పల్లిపాడు గ్రామ సంఘస్థులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బట్రకాగులు సంఘం వారు, ఇసుకపల్లిచర సంఘం వారు, బూదురుగుంట సంఘం వారు, ఇందుపూరు వారు, పాస్టర్ గారు, మోపూరు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను, పెద్దలందరికీ కూడా. అయితే మనము వాక్యానికి వెళ్ళక ముందు నేను మీకు ఈ సంఘము 2007లో నిర్మించారు. ఆ రోజుల్లో బాబు భాస్కర్ అంకుల్ గారు ఈ సంఘం నిర్మించినట్టుగా ఈ సంఘస్థులు కూడా గత వారం ఒకసారి అంకుల్ ఈ సంఘస్థుల గురించి మాట్లాడిస్తాను. అందరు కూడా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం వాక్యంలోకి వెళ్తాం. ఒకవేళ అంకులే వాక్యం చెప్తే దాన్ని మనం తర్వాత కొనసాగిద్దాం. హలో అంకుల్. హలో పేదలాడు అంకుల్. ఇప్పుడు పెడతా అంకుల్ వచ్చినాను, నేను పెడతాను, మైక్కి కనెక్షన్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పల్లెపల్లి సంఘస్థులారా, మీ అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం పల్లిపాటు చర్చిలో దేవుణ్ణి మహిమపరిచి, కీర్తించి, కనపరిచే భాగ్యం మనకిచ్చినంతకై దేవునికి వందనాలు. చిన్న వాక్యాన్ని నేను పంచుకుంటున్నాను. కీర్తనలు 84 1 నుంచి 4 దాకా ఏమంటున్నారంటే, యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు, యెహోవా మందిరావరణి చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దకు పిచ్చుకలు నివాసము దొరికెను. వాక్యం దీవిస్తాడు. ఇక్కడ దావీదు రాజు, గొప్ప రాజు. ఆయన బాధ ఏంటంటే దేవుణ్ణి దర్శించుకోవాలా, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఆ పిచ్చుకలకు దేవుని బలిపీఠం దగ్గరికి పోవటానికి ఆస్కారం ఉంది, కానీ అంటే పేతురు, ఫస్ట్ పేతురు 1:18 చదివినప్పుడు, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్టుగా వెండి బంగారం వంటి క్షేవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమైన అనగా నిర్దోషము, నిష్కళంకము గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడితే మనము దేవునికి విమోచన ఏ విధంగా చేశారో మనం చేసిన పాపాల నుంచి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన బలి యాగము చేత మనకు విమోచన కలిగింది. మన దేవుడు పాలంటాడు, మీరు దేవుని ఆలయం అని మీకు తెలియదా? మనందరం దేవుని ఆలయం. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనలో విమోచన వచ్చింది. మనము దేవుని బిడ్డలుగా పిచ్చుకల కంటే ఎక్కువ అంటే మాథ్యూ 12:29-31 చూస్తే 2 పిచ్చుకలు 1 కాసుకు వస్తుంది. 2 పిచ్చుకలు 1 కాసుకు వస్తుంది. కానీ లూకాసు వార్త 12:6-7 చూస్తే 5 పిచ్చుకలు 2 కాసుకలకు వస్తాయి. ఇప్పుడు దేవుడు ఇంకొక మాట అంటాడు, అక్కడ మనం పల్లెటూరులో ఏమంటాం, తిరుపు వేసుకున్నాము అంటాం కదా. మనం వస్తువులు కొనుక్కునేటప్పుడు పల్లెటూరులో ఎక్కువ చేపలు అమ్మేటప్పుడు, కూరగాయలు అమ్మేటప్పుడు ఒక తిరుపుగా ఒకటి వెయ్యాల, వేయకపోతే వాడు కొనరు. అదే విధంగా 2 కాసులు పెడితే ఒకటి ఎక్స్ట్రా ఒకటి వస్తుంది. 4 రావాల్సింది 5 వస్తుంది. ఆ 5 వచ్చిన దానిని కూడా దేవుడు మరొకడు. దేవుడు వాటిల్ని మరవలేనప్పుడు తన రక్తము చేత మనవల్ని విమోచించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి పిచ్చుకల కంటే మనము శ్రేష్ఠులము. కాబట్టి మనమందరం వేసుకున్నప్పుడు ఒకటే ఎక్కువ పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరికీ ఈ సంఘంలో నేనొక మెంబర్ని, మీరందరూ మెంబర్సు. మన బాధ్యత ఉంది. ఆ సంఘంలో పెద్దలు ఉన్నారు, ట్రెజరీ సెక్రటరీ ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు, పాస్టర్ ఉన్నారు. వీళ్ళందరూ సంఘ పెద్దలు. ఈ సంఘ పెద్దలు ఈ సంఘాన్ని ప్రోత్సహించాలి. ఇంకొకటి ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తన బిడ్డల్ని మనవల్ని కాపాడు మన దేవుడు, మన యేసయ్య, మన యెహోవా దేవుడు ఎప్పుడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి మన సంఘము, మన పల్లిపాడు సంఘము జగత్ పునాది వేయబడక ముందే ఏర్పరచబడి, మనము ఆయన కుమారులుగా తీర్చబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, ఆయన మహిమ కలిగేటట్టు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇచ్చాడు. మీరందరూ దేవునికి భయపడి ట్రెజరర్స్ కానీ, సెక్రటరీ కానీ దేవునికి భయపడాలి. భయముతోనూ వణకుతోనూ మీ యొక్క రక్షణ కొనసాగించుడి అన్నాడు. భయముతోనూ, ప్రేమతోనూ, దుఃఖముతోనూ, సంతోషముతోనూ మీ యొక్క రక్షణను కొనసాగించాలని మీకు చెప్పుకుంటూ, దేవుడు మన పల్లిపాటి సంఘాన్ని అభివృద్ధిపరిచి తన నామములో వృద్ధిపరచగలవని పాస్టర్ గారికి, చైర్మన్ గారికి, కోశాధికారికి, అక్కడి నుంచి పోతే సెక్రటరీకి, వినీత్కి, అందరికీ దేవుని యందు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు దీవించుగాక. దయగలిగిన తండ్రి, కరుణగల దేవ, కరుణామయ యేసు దేవ, నీవు గొప్ప దేవుడవు తండ్రి.
కరుణ కటాక్షం గల దేవుడు నాయన, నీ సొంత రక్తమును చింతించి మమ్మల్ని నీవు కొనుక్కున్నావు. మేము నీ వారము. మా శరీరం మీద మాకు అధికారం లేదు ప్రభువా. అన్ని విషయములో ప్రభువా, నీ వాక్యము విని, నీ వాక్యమును అర్థం చేసుకొని, నీ వాక్యం మార్గములు, నిజమైన మార్గములు మేము నడుచుకునే భాగ్యం ఇవ్వు తండ్రి. ఎందుకంటే దేవా, నీవే మాకు మార్గం, మీవే మాకు సత్యము, మీవే మాకు జీవము నాయన. అదే విధంగా ప్రభువా, అక్కడ ఇచ్చినటువంటి పెద్దలను దీవించు. పెద్దలకి నీ యొక్క తెలివి జ్ఞానమును సంపూర్తిగా పరిశుద్ధాత్మతో ప్రేరేపించి, పరిశుద్ధాత్మతో నింపి, పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు పోయే భాగ్యము వాళ్ళందరికీ ఇవ్వగలవని ప్రభువా, ముఖ్యంగా పాస్టర్కి అయితేనేమి, చైర్మన్కి అయితేనేమి, కోశాధికారికి అయితేనేమి, సెక్రటరీకి అయితేనేమి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించిన ఆయన, వారికున్న అవసరతలను తీర్చు ప్రభువా. వారు ప్రభువా ఏ మానవుడి మీద ఆధారపడక నీ యందు, నీ నామమునందు, నీ పేరులో, నీ మహిమలో, నీ కృపలో, నీ దయలో, నీ సంకల్పములో ఆధారపడే మనసును వాళ్ళకి ఇవ్వు తండ్రి. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా క్రీస్తు ఉన్నాడు, నాకు యేసు దేవుడు ఉన్నాడు అనే ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ నిబ్బరతను వాళ్ళకి ఇవ్వగలవని, దినదినమును వాళ్ళని వృద్ధిపరచగలవని, బలపరచగలవని, సంతోష పెట్టగలవని, సమాధానపరచగలవని, శాంతినివ్వగలవని మా ప్రభు అయిన యేసయ్య పేట అతి వినమితో వేడుచున్నాము తండ్రి. ఆమేన్.